మామ నేను ఈ రోజు అయితే మనకి జేఎన్టీయూలో లులు మాల్లో ఉన్న 5 స్టార్ గ్రిల్కి అయితే వచ్చేసాను. ఎందుకు అనుకుంటారా, మా ఒక కొలీగ్ రిలీవింగ్ పార్టీ అంటే సర్లే చిల్ అవుదాం అని చెప్పేసి అయితే వెళ్ళిపోయాను. ఇంకెలా వెళ్ళగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు చూడండి. నాకు ఫస్ట్ ఇంప్రెషన్లోనే ది బెస్ట్ అనిపించేసింది. ఎందుకంటే ఇలా అడుగు పెట్టడంతోనే యాంబియన్స్ అనేది నన్ను గ్రాప్ చేసింది, బాగా అట్రాక్టివ్ చేసింది. అంటే ఆ క్యామిల్స్, ఆ లైటింగ్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఆ సిట్టింగ్స్, ఆ చైర్స్ అవనివ్వండి, ఆ యాంబియన్స్ అయితే మాత్రం పిచ్చెక్కించేసింది. ఇంకెలాంటి యాంబియన్స్ ఉందో మనం ఊరుకుంటామా? వీడియోలు తీసేద్దాం, యూట్యూబ్లో పెట్టేద్దాం, ఇన్స్టాలో పెట్టేద్దాం, ఫోటోలు తీసుకుందాం అని పిచ్చెక్కిపోతాం. కాబట్టి సెల్ఫీ వీడియోలు అయితే తీసేస్తున్నాం. మనం తీస్తే మా కొలీగ్స్ ఊరుకుంటారు, నేను అని చెప్పి మన వీడియోలో అటాచ్ అయిపోతాం. ఇంకా అలాగా చూసి యాంబియన్స్కి అయితే నన్ను ఫెదా అయిపోయాను. ఫుడ్ నాకు వద్దు, కొడుకు నిండిపోయింది అనిపించింది భయ్య. యాంబియన్స్ తోటి అంతలా చేశాడు భయ్య. ఇంకా యాంబియన్స్ అంత బాగుండేసరికి ఫుడ్ తర్వాత లేదు, ఫస్ట్ యాంబియన్స్ మనకు వీడియోలు కావాలని చెప్పి నేను పిచ్చగా చూశారు కదా ఎంతసేపు. నేను వీడియోలే మనకు ముఖ్యం అనమాట. యాంబియన్స్ బాగుంటే మనకి అదే కావాలి. ఇంకా వెల్కమ్ డ్రింక్ కింద ఏదో కివీ జ్యూస్ అయితే ఇచ్చేసారు. ఆ తర్వాత మన ఎదురుగా ఒక ఫైర్ పెట్టి, ఆ ఫైర్ మీద మనకు దాని తర్వాత ఒకటి స్టార్టర్స్ అయితే తెస్తున్నారు. వెజ్లకు వెజ్ ఉన్నాయి, నాన్ వెజ్ ఉన్నాయి. అదే మీరు ఎంత అంటే అది అలా మన ముందు ఆ ఫైర్ మీద కాలుతుంటే, ఆ బుడగల్లాగా నూనె పొంగుతుంటే అబ్బాబాబాబాబా, అక్కడే నోరు ఊరిపోతుంది భయ. ఆ స్టార్టర్స్ కూడా మరి చెప్పాల్సి లేదు, టేస్ట్ అయితే మెంటల్ ఎక్కించేసింది భయ. 1 కాదు 2 కాదు, పెట్టిన ప్రతి స్టార్టరు మనం పెట్టిన 1000 రూపాయలకి వర్త్ అనేలాగా ఉంది. ఇంక మనం ఒక్కొక్కటి తింటుంటే అబ్బా మైండ్ పోయింది భయ. నా ఎక్స్ప్రెషన్ చూడడానికి మీకు అర్థమవుతుంది, అది నిజంగా రియల్గా మనసు నుంచి వచ్చిన ఎక్స్ప్రెషన్. ఆ స్టార్టర్ అయితే మెంటల్ ఎక్కించేసాయి. నేను తిన్న ప్రతి ఒక్క స్టార్టర్ వర్త్ అయిపోయింది అంతే. అది అయిపోయేసరికి ఇంకా మనకి అక్కడ లైవ్ కౌంటర్ అయితే పెట్టారు. ఆ లైవ్ కౌంటర్కి వెళ్ళిపోయి మనం అక్కడే మళ్ళీ పిజ్జా పెట్టాడు, పాస్తా పెట్టాడు, అలాగా పక్కనే ఫ్రూట్స్ సలాడ్స్ ఇవన్నీ పెట్టాడు. ఇంకా పక్కనే స్వీట్స్ పెట్టాడు. ఆ లైవ్ కౌంటర్లో ఫ్రూట్స్ అలాగా పొయ్యి మీద వేట్ చేసింది పెట్టాడు, చాలని పెట్టాడు భయ్య. అవన్నీ సాటిస్ఫైడ్. ఆ తర్వాత మెయిన్ కోర్స్లో మనకి నాటుకోడి, రాగి సంగటి, నూడిల్స్, బిర్యానీలు ఇలాంటివి ఎన్నో పెట్టాడు. వెజ్లు వెజ్ ఉన్నాయి, నాన్ వెజ్ ఉన్నాయి. బట్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఆ 2 ఇంప్రెస్ చేసినంత మెయిన్ కోర్స్ అయితే అంత ఇంప్రెస్ చేయలేదు భయ్య. మెయిన్ కోర్స్ వాజ్ జస్ట్ ఓకే, బట్ స్టార్టర్స్ అండ్ లైవ్ కోర్స్ వాజ్ డెఫినెట్లీ వర్త్. ఇది పెట్టిన ఖర్చుకు వర్తా అంటే ఓకే, బట్ మీకు 1000 రూపాయలు ఇలాంటివి ఎక్కువ అనుకుంటే స్కిప్ చేయొచ్చు. బట్ ఒక డిఫరెంట్ అండ్ మంచి డిన్నర్ వైబ్ చేద్దాం, తిందాం, వెళ్ళొచ్చు మామ. మనం ఎప్పుడు తినే ఫుడ్డే కాకుండా ఒక మంచి ఫుడ్, డిఫరెంట్ ఫుడ్, నచ్చినంత ఫుడ్ ఇలాంటివి తిందాం అనుకుంటే మాత్రం ఇలాంటి ప్లేసెస్కి మనం విజిట్ చేయాలి. మీరు పెట్టిన డబ్బులకి వర్తా అంటే నేను పెట్టిన డబ్బులకి అయితే నాకు వర్తా అంటే నేను పెట్టలేని కొలిగి పెట్టాడు. బట్ మీకు 4+1 ఆఫరు, 30% ఆఫరు, ఇలాంటి ఆఫర్లు అయిపోగా మీకు 700 రావచ్చు, 800 రావచ్చు. బట్ ఇలాంటి ఒక్కొక్కసారి ట్రై చేస్తూ ఉండాలి. ఎప్పుడు తినే ఫుడ్డే కాదు,